జై జవాన్ ఇది అందరి నోట ఇప్పుడు మనకి బాగా వినిపిస్తోంది. ఆ జవానులు అక్కడ ఉండబట్టి మనం ఇలా వీడియోలు చేసుకున్నా, మాట్లాడుకున్నా, మంచి చెడులు ఎన్ని చేసుకోవడానికైనా సరే ఆ జవానులు అక్కడ కంటికి రెప్పలా మనని కాస్తుండడమే కారణం. సరే, ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ ఎందుకంటే మనకు తెలుసు పాక్ భారత్ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు యుద్ధం అనగానే మనకి ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. ఎప్పుడైనా సరే యుద్ధం అనగానే కురుక్షేత్ర యుద్ధంతో పోల్చుకుంటాం. ముఖ్యంగా భారతీయులు పాకిస్తానీయులు చేసే యుద్ధం భారత యుద్ధానికి మనకి దగ్గరగా కనిపిస్తుంది. కౌరవులు పాండవులు దాయాదులు. మనకేంటంటే అదృష్టం కొద్ది భారతీయులకి మతం లేదు కాబట్టి వాళ్ళు వీళ్ళు కూడా ఒకళ్ళే అని చెప్పుకున్నాం. కౌరవులు పాండవులు అన్నదమ్ముల్లా ఉండవలసిన వాళ్ళు కౌరవుల యొక్క విషపుట ఆలోచనల వలన పాండవుల్ని వాళ్ళు యుద్ధం అడవులకి పంపించారు. ఆ విధంగా మొత్తం అంతా సామ్రాజ్యాన్ని అంతటిని వాళ్ళ వశం చేసుకోవాలనుకున్నాడు దుర్యోధనుడు. అందుకు ధృతరాష్ట్రుడి అండ కూడా ఉంది. సరే, శకుని వంటి వాళ్ళు ఎలాగో ఉంటారు. అయితే ఈ రెండు ఏంటి ఇలా వాళ్ళు పంపేయడము, వీళ్ళు ఇక్కడ హాయిగా ఉండడము, ధర్మాన్ని అనుసరిస్తాం కాబట్టి మనం ధర్మరాజు ధర్మాన్ని అనుసరించి మాట ప్రకారంగా 13 ఏళ్ళు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని మా రాజ్యాన్ని మాకిమ్మని అడిగాడు. అసలు ఇచ్చే ఉద్దేశం ఉంటే పంపడు కదా, కానీ మనం మన తప్పు లేకుండా అడిగామన్నమాట. అడిగితే ఒప్పుకోలేదు, యుద్ధం ప్రకటించారు. సరే, యుద్ధం జరిగిందా అనేది ఎలా జరిగింది అదొకసారి పక్కన పెడదాం. మనం యుద్ధానికి ముందర యుద్ధం ఆపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందరూ కూడా, రాయబారులు అవ్వచ్చు ఎవరైనా సరే. అక్కడ కూడా యుద్ధాన్ని ఆపించడం కోసం అని చెప్పి శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణ, నువ్వు వాళ్ళ అన్నయ్యవి, నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళిపోయి ఒప్పుకుంటే ధర్మరాజు వెంటనే నీకు పట్టాభిషేకం చేసేస్తాడు. నీకు పట్టాభిషేకమై నువ్వు ధర్మరాజు వైపుకి వెళ్ళిపోయావని తెలియగానే దుర్యోధనుడికి నీ బలం పోయిందని తెలిసి బలహీన పడిపోతాడు. దాంతో యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది అని చెప్పి శ్రీకృష్ణుడు అంటే రాజకీయాలకు సంబంధించిన ఎటువంటి సలహా ఇవ్వాలో అటువంటి సలహా ఇచ్చాడు. మంచి రాజకీయవేత్త, అందులో సందేహమే లేదు. అంటే రాజకీయం వేరు, రాజనీతి వేరు. రాజనీతి తెలిసినవాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కర్ణుడు అన్న మాట ఒక్కటి మనం తప్పనిసరిగా, కర్ణుడు ఆ ఒక్కచోట గొప్పగా కనిపిస్తాడు. నువ్వు ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే నిన్న కాల్పుల విరమణ అనగానే, అంటే ఇవాళ ఈరోజు మనం మే 11 ఆదివారంలో ఉన్నాం. 2025 మే 11 ఆదివారం. ఇదే 2025 మే 10 శనివారం నాడు కాల్పుల విరమణ అనగానే చాలా మంది నీరు గారిపోయారు. ఇదేంటి యుద్ధం అని మొదలుపెట్టి సింధూర్ అని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని పెట్టి యుద్ధం ఆపేసేసారు ఏమిటి అని సైనికులు కూడా నిరుత్సాహపడ్డారేమో, అది మనకి తెలియదు కదా. కానీ భారతీయులు నిరుత్సాహపడ్డట్టుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల మనకి తెలిసింది. అంటే యుద్ధం ఆగిపోతే నిరుత్సాహపడాలా అనడానికి ఇప్పుడు కర్ణుడు లింక్ చెప్తాను, వినండి. కర్ణుడు ఏమన్నాడంటే, కృష్ణ నువ్వు చెప్పిన మాట నిజమే, నువ్వు అన్నట్టుగా చక్కగా అసలు నేను ఒప్పుకుంటే నేను మొత్తం మహాసామ్రాజ్యానికి అధినేతను అయిపోతాను. కానీ నేను ఒక యోధుడిని. ఎప్పుడెప్పుడు కురుక్షేత్ర యుద్ధం వస్తుందా, ఎప్పుడెప్పుడు అధర్మం మీద ధర్మం జయిస్తుందా అంటూ ఉడుకుతున్న రక్తంతో ఎదురు చూస్తున్నారు మన సైనికులంతా. అటువంటి సైనికులకి నేను ఇటు పక్షానికి వెళ్ళిపోయి యుద్ధం లేదు అనగానే వాళ్ళు ఏమైపోతారు అంటే, సైనికుడికి తన ప్రతాపాన్ని చూపించుకోవాలని కోరుకుంటాడు. ఎప్పుడు సైనికుడికే అలా హాయిగా కాలక్షేపంగా తిరుగుతూ సెల్ ఫోన్లు చూసుకుంటూ గడపాలనుకోడు. ఇదే విషయాన్ని బ్రిగేడియర్ సీతేపల్లి శ్రీరాములు గారితో మాట్లాడినప్పుడు ఆయన అదే చెప్పారు. మేము చేరిన తర్వాత మాకు యుద్ధం వస్తే మమ్మల్ని ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది అండి. అంటే యుద్ధం రావాలా అని కాదు, అటువంటి సిట్యుయేషన్ అన్నమాట. అలాగే కర్ణుడు ఒకటే మాట మాట్లాడాడు, నేను ఒప్పుకుంటే నేను ఇటు వెళ్ళానని తెలియగానే దుర్యోధనుడు యుద్ధం ఆపేస్తాడు. యుద్ధం ఆగిపోయిందంటే సైనికులందరూ నీరసపడిపోతాడు. ఇన్నాళ్ళు కత్తులకు పదులు పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నిటినీ తీసి ప్రతిరోజు వాళ్ళు వ్యాయామాలు చేస్తూ ఇంత ఇదిగా ఉంటే వాళ్ళు కర్ణుడి కారణంగా ఇలా అయింది అని అనకూడదు. ఒకటి. రెండోది, నాకు కూడా లోపల ఉడికిపోతోంది, ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందా, ఆ యుద్ధంలో ఎప్పుడెప్పుడు ధర్మం గెలుస్తుందా చూడాలనుకుంటున్నాను. మరి ఇన్నాళ్ళు నేను ఇన్ని పాపకార్యాలు ఎందుకు చేశాను, దుర్యోధనుడికి ఎందుకు నేను అనుకూలంగా మాట్లాడానని మీరు అనుకోవచ్చు. కేవలం
నాకు దుర్యోధనుడు అంగరాజ్యాన్ని ఇచ్చిన కారణంగా అతనికి ఇష్టపడేలాగా మాట్లాడాను. నేను అతనికి ఏది మాట్లాడితే ఇష్టమో అది మాట్లాడాను, కానీ అది నా మనసు కాదు అని చెప్పి కర్ణుడు చెప్పాడు. సరే, ఇంతవరకు ఆగుదాం ఇక్కడ. ఎందుకని అంటున్నానంటే, పహల్గాంలో జరిగినప్పుడు అది మనం జోగల్లాగా అనుకున్నా, కొన్ని ఒక్కొక్కటి మనం రిలేట్ చేసుకున్నా, పహల్గాంలో అంతమంది 26 మందిని వచ్చి మీరు ఎవరు అని కనుక్కొని చంపేసినప్పుడు ఆ పక్కనే ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు నిజంగా ఆ దృశ్యంలో ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉంటారో మనకు తెలుసు. వార్తలు చూస్తూనే మన పిల్లలు ఎక్కడున్నారా, వాళ్ళు ఎలా ఉన్నారా అని మనం ఎంత బాధపడుతున్నామో, వాళ్ళు కూడా అంతకంటే ప్రత్యక్ష నరకం చూశారు. అటువంటిది ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారా అని ఎదురు చూశారు. దానికి తగ్గట్టుగానే ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ అని పెట్టి, అంటే దానికి రకరకాలు చెప్పారు. సింధూర్ అనేది కుంకుమకి సంబంధించిందని ఫుల్ ఫామ్ పెట్టి చెప్పారు. సరే, ఏదైనా సరే మనకి సింధూర్ అనే పేరు పెట్టారు. పెట్టి 9 స్థావరాల మీద, ఉగ్ర స్థావరాల మీద ఒకేసారి దాడి చేసి సింధూర్ 1.0 అని అన్నారు. కొంతవరకు వీళ్ళందరూ శాంతించారు. సరే, యుద్ధం మొదలైన తర్వాత వాళ్ళు మన మీద వేయడం, మనం వాళ్ళ మీద వేయడం ఇది మామూలే. ఎవరికి బలం ఉంటే వాళ్ళని గెలుస్తాం. ఇలాంటప్పుడు సహాయం అందించే వాళ్ళు కూడా ఎవరు ముందర అడిగితే వాళ్ళకి సహాయం చేయడం. సేమ్ కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందర కూడా అందరూ వెళ్ళి మాకెవరు సాయం చేస్తామంటే, వీళ్ళ మేనమామ, ఎవరికి పాండవుల మేనమామ అయినప్పటికీ కూడా శల్యుడు మొట్టమొదటిగా కౌరవులు అడిగారు కాబట్టి కౌరవులకి సాయం చేశాడు. అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ లో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మన వైపే అన్నారు, కానీ మళ్ళీ వాళ్ళకి IMF నుంచి ఫండ్ ఇప్పించడంతో కొంచెం బాధపడ్డారు. ఒప్పందం ఇద్దరి మధ్యన కాల్పుల విరమణ జరిగేలాగా ఒప్పందం కుదిర్చానన్నారు. అన్నప్పటికీ అనుకున్న 3 గంటలకి ఆగిపోయింది. అయితే కాల్పుల విరమణ, ఇదంతా మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చానంటే, కాల్పుల విరమణ అని ప్రకటించగానే అందరికీ కూడా నిరుత్సాహం ఎదురైంది. ఇక్కడ మనం ఒకటే పాయింట్, అంటే ప్రభుత్వాలు వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. మనం ఎవరిని ఎత్తి చూపించకూడదు. ఇది మనం మన అభిప్రాయంగా చెప్పాలి, కానీ వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు ఒప్పు చేశారు అని చెప్పే అంత మనకి పరిజ్ఞానం ఉండదు. వాళ్ళు ఎన్నో ఆలోచించి చేస్తారు. విరమణ అయినా సరే, కంటిన్యూ చేయడం అయినా సరే, భారతదేశంలో 140 కోట్ల మంది దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారు. అయితే మనం జనరల్గా ఏమంటామంటే, ఇప్పుడు యుద్ధం ఎందుకు మొదలు పెట్టాం, మన వాళ్ళకి జరిగిన దానికి ప్రతీకారంగా. మరి ప్రతీకారం పూర్తిగా తీర్చుకున్నామా? తీర్చుకోలేదు. అందుకని ఒక యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమై 18 రోజులు పూర్తయ్యేసరికల్లా మొత్తం ఏమైంది, కౌరవులందరూ నాశనం అయిపోయారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాతే యుద్ధం నుంచి బయటకు వచ్చారు. అంటే ఒకటి ప్రారంభిస్తే అది పూర్తి చేయడానికి మనం ప్రారంభించాలి, లేదంటే ప్రారంభించకూడదు అనేది మనకి భారతం చెప్తోంది. కాబట్టి ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉంది, ఇదేంటి ఇంతిదిగా మొదలుపెట్టి మన వాళ్ళని ప్రతి ఛానల్లో చూడండి, భారత జవాన్లని కానీ భారతదేశాన్ని కానీ ఎంత అత్యున్నత పదాలను ఉపయోగిస్తూ ఉద్వేగపూరితంగా మనలో దేశభక్తిని పెంచేలాగా చేస్తున్నారు అందరూ. అలాగే మన వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చేస్తున్నవి కానీ మనలో ఉద్వేగాన్ని పెంచుతున్నాయి. అక్కడి నుంచి జవాన్లు చేస్తున్న చిన్న చిన్న వీడియోలు కానీ అన్నీ ఇంత ఉద్వేగభరితంగా మనం ఉంటూ, మనం వాళ్ళ మీద గెలుపు సాధించే వరకు పోరాడాలి అనే ఆలోచనలో ఉన్న భారతీయులకి కాల్పుల విరమణ అనేది ఒక్కసారిగా నీరు గార్చేసింది. సరే, మళ్ళీ వాళ్ళు ఉల్లంఘించడం వల్ల చేస్తున్నారు అనుకోండి, కానీ ప్రారంభించిన యుద్ధానికి ఒక ఫలితం వచ్చే వరకు, అంటే అయితే యుద్ధం చేయకూడదు, లేకపోతే చేయాలి, చేస్తే దాని ఫలితం వచ్చే వరకు కంటిన్యూ చేయాలి. మనమేనా అంతే కదా, పరీక్షలు ఎందుకు రాస్తామంటే పాస్ అయ్యే వరకు రాస్తూ ఉంటాం, కానీ సగం పేపర్ రాసి ఇంటికి వచ్చేయం కదా. సగం పేపర్ రాస్తే దానికి ఏం ఫలితం ఉండదు. అందువలన ఈ యుద్ధాన్ని ఎవ్వరూ ఆహ్వానించరు, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తెలుసు. అయితే భారత యుద్ధానికి ఈ యుద్ధానికి తేడా ఏమిటంటే, కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళొక గ్రౌండ్లోకి వెళ్ళి మొత్తం 18 అక్షౌహిణీల సేన కూడా, అటు 11 ఇటు 7 ఇంకా యోధులు కలిసి కురుక్షేత్ర కోర్టు అక్కడ ఉంది. అక్కడ అనమాట, కోర్టు అనొచ్చు, ఆడిటోరియం అనొచ్చు, ఏదైనా సరే అందరూ కూర్చుని ఆడియన్స్ చూస్తూ ఉంటారు. అక్కడ వీళ్ళు మధ్యలో యుద్ధం చేస్తారు తప్పించి సామాన్య ప్రజల మీద కానీ, ఆసుపత్రుల మీద కానీ, పాఠశాలల మీద కానీ ఎక్కడా కూడా కురుక్షేత్ర యుద్ధంలో అంటే ధర్మంగా జరిగింది యుద్ధం, అధర్మ యుద్ధం చేయలే. ఇంకొకటి, మన ఊరికి సరదాగా ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. యుద్ధ సమయం ఉంటుంది, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అక్కడ యుద్ధం, మధ్యలో విరామం ఉంటుంది. ఇలాగ రాత్రులు అందరూ నిద్రపోయిన తర్వాత చీకటి పడ్డాక దొంగ దెబ్బలు తీయడం అనేది చేతకాని వాళ్ళ పని అంటారు. భారత యుద్ధం అలా జరగల.
సూర్యాస్తమయం అయిందనగానే ఒక గంట మోగిస్తారు, యుద్ధ విరామ సమయం అంటారు, ఆగిపోవలసిందే అంతే. ఇక్కడ అది లేదు. యుద్ధ విరామ సమయము లేదు, యుద్ధ ప్రారంభము లేదు, మధ్యలో ఏమీ లేదు. ఎప్పుడు ఎవరు కొడతారా అని 24 గంటలు వాళ్ళ షిఫ్ట్ వారీగా అలాగా జాగ్రత్తగా కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యుద్ధానికి ఈ యుద్ధానికి తేడా ఇదొకటి, అంతకంటే ఏం లేదు. కాకపోతే ప్రారంభమైన యుద్ధము ఫలితాన్ని సాధించిన తర్వాత ముగిస్తే కనుక ఉడికిపోతున్న రక్తంతో ఉన్న భారతీయులందరికీ కాస్త శాంతి కలుగుతుంది. అంటే ఎన్నేళ్లుగా చూస్తూ ఉంటాం ఈ ఉగ్రవాదాన్ని, ఇలాగే జరుగుతూ ఉంటుందా అని బాధపడుతూ ఉన్న ప్రజలందరూ కూడా శాంతంగా ఉంటారు. ఈ సందర్భంగా ఇవాళ మనకు అనుకోకుండా ఒకటి కలిసి వచ్చింది. మేలో వచ్చే 2వ ఆదివారం మదర్స్ డే అంటాం మనం, అంతర్జాతీయ మాతృదినోత్సవం అన్నమాట. ఇప్పుడు మనకి భారతమాతకి మనం చెప్పుకోవాలి ఇప్పుడు హ్యాపీ మదర్స్ డే అని. ఎంతో మంది వీర జవానులకు జన్మనిచ్చే తల్లులకు జన్మనిచ్చిన పుణ్యభూమి భరతభూమి. అందుకనే మనం మన జవానులు కూడా, నేను ఇక్కడ ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా తప్పనిసరిగా చెప్పాలి. బ్రిగేడియర్గా పనిచేసిన సీతేపల్లి శ్రీరాములు గారితో చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఒక మంచి విషయం చెప్పారు. 1971లో వాళ్ళు చేస్తున్న యుద్ధంలో ఒకసారి వాళ్ళ పాక్ లోపల భాగం దాకా వెళ్ళిపోయారట. ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయారట. ఆ గ్రామాల వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నట్టు వదిలేసి పారిపోయారట. ఆ పారిపోతున్న సమయంలో ఒక గర్భిణి అప్పుడే అంతకు ముందు రోజు రాత్రి మరి అప్పుడు ప్రసవించిందో చంటి బిడ్డతోటి నెత్తురుగుడ్డులో ఉందన్నమాట. ఆ నెత్తురుగుతో ఓడుతున్న బిడ్డని తల్లిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారట. అప్పుడు వీళ్ళు, అంటే ఆ అమ్మాయి పాకిస్తానీ అమ్మాయి, వీళ్ళు క్షేమంగా ఆ తల్లి బిడ్డని ఆసుపత్రికి పంపించి వాళ్ళకి మొత్తం అన్ని అయ్యే వరకు చూసుకుని వాళ్ళని అక్కడ ఉంచి యుద్ధం పూర్తయిన తర్వాత వాళ్ళ దేశానికి పంపామని చెప్పారు. ఆయన చెప్పిన మాట ఒకటే, భారతీయ జవానికి శత్రువులైనా సరే స్త్రీలంటే గౌరవం అండి అని ఒక మంచి మాట చెప్పారు ఆయన. ఆయన చెప్తున్నప్పుడు వింటుంటే చాలా ఉత్తేజంగా అనిపించింది. మన భారతీయ సైనికులకి ఎంతైనా సరే కొన్ని విలువలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని చెప్పడానికి మనం ధర్మం గురించి కొంత చెప్పుకుంటూ వచ్చామన్నమాట. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా మనంతటగా వాళ్ళ మీదకి వెళ్ళటం లేదు. వాళ్ళ ఉగ్రవాదుల దాని మీదే మనం బాంబులు వేశాను తప్పించి నగర ప్రజల మీదకి వెయ్యలేదు అనేది మనకి రక్షణ శాఖ వాళ్ళందరూ చెప్తున్నారు. సెక్రటరీ గారు, మిశ్రీ గారు వాళ్ళందరూ చెప్తున్నారు, ప్రధాన కార్యదర్శి. అయితే వాళ్ళు మాత్రం మన ఆవాసాల మీద వేస్తున్నారంటున్నారు. సరే, వాళ్ళ జవాన్ల అంతరంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం చెప్పలేం. మన జవాన్ల అంతరంగానే ఆయన చెప్పారు కాబట్టి. అలాగే కల్నల్ కమలాకర్ గారితో యుద్ధంలో గాయపడిన వారికి, లేదంటే వాళ్ళకి ఏదో వాళ్ళ వృత్తి ధర్మంగా గాయపడిన వాళ్ళకి ఆయన సేవలు అందించే వాళ్ళమని ఆయన కూడా ఆర్మీలో ఎలా ఉంటుందనే విషయాలు చెప్పారు వాళ్ళు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరిని 71 యుద్ధానికి సంబంధించి 50 ఏళ్ళు జరిగినప్పుడుగా 50 ఏళ్ళు గడిచిందని చెప్పి 2021లో శ్రీరాములు గారితో చేసినప్పుడు ఆ యుద్ధం గురించి, వాళ్ళు చేసిన సాహసాల గురించి, వాళ్ళు ఎలా విజయం సాధించారు అన్నది అండర్లైన్ చేసుకోవాలి. విజయం సాధించే వరకు పోరాటం చేశారు వాళ్ళు. అలాగే ఆయన ఆ విషయాలు చెప్పారు. 2 సంవత్సరాల క్రితం 23లో కానీ 22లో కానీ నాకు జ్ఞాపకం లేదు, మన కారంచేటి కమలాకర్ గారితో చేశాను. ఆయన రామదేవరావు హాస్పిటల్కి మెడికల్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన డాక్టర్గా ఎలా సేవలు అందించారో కూడా చెప్పారు. అందుకని ఇవాళ నేను ఎన్ని విషయాలు మాట్లాడడం అంటే, ఒకటి మన యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధంతో పోల్చుకుంటూ చూడడము, మనం నియమంగానే ఉన్నాము అని చెప్పడం కోసం. ఇక్కడ ప్రస్తుతం మనం పాండవుల కిందే లెక్క. మనం జనాభా ఎక్కువ ఉన్నా కూడా మనం పాండవులము, వాళ్ళు కౌరవులు, కవ్విస్తూనే ఉన్నారు కౌరవులు. అందుకని దాయాది దేశాలు అనడానికి అప్పటి నుంచి, ఆ కురుక్షేత్ర యుద్ధం నుంచి పల్నాడు యుద్ధ భవనం అన్నదమ్ముల మధ్యనే జరుగుతూ వస్తోంది. ఇప్పుడు కూడా మన అన్నదమ్ములు అదే జరుగుతోంది. అందుకని ఈ యుద్ధము మన తల్లికి ఈరోజు మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవడం భరతమాతకి. ఈ సందర్భంగా నేను చేసిన ఆ ఇద్దరు సైన్యానికి సంబంధించిన బ్రిగేడియర్ శ్రీరాములు గారు, కల్నల్ కమలాకర్ గారికి కూడా జై జవాన్ అని అనాల్సిన స్థితి అంటే అనాల్సిన సందర్భం ఇది మనకి. అందుకని మరొక్కసారి భారతీయ సైనికులు మనని కంటి నిండా నిద్రపోయేలాగా, వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా, ఆహారం లేకుండా, మంచినీళ్లు లేకుండా,
వాళ్ళ చేతిలో మంచినీళ్ళు ఉంటాయట, కానీ వాళ్ళ పై అధికారి మంచినీళ్ళు తాగమంటే కానీ తాగకూడదట. అంటే ఎంత కఠోరంగా ఉంటుందో వాళ్ళ శిక్షణ చూడండి. అంత కష్టపడి మన్ని వాళ్ళు కాపాడుతూ ఉద్రేకంతో, ఉత్సాహంతో, ఉరకలతోటి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. తప్పనిసరిగా భారతీయులు యుద్ధంలో విజయం సాధించాలి. కురుక్షేత్ర యుద్ధంలో ఎలాగైతే పాండవులు విజయం సాధించారో ఈ యుద్ధంలో కూడా పాండవులు లాంటి మన భారతీయ సైనికులు తప్పనిసరిగా విజయం సాధించాలని, భరతమాతకి మనం ఒక బహుమతి ఇవ్వాలని ఒక సామాన్య భారతీయ పౌరురాలిగా కోరుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.